ఉరుకాంతిన్. ఆయన చూడగానే చంద్రుణ్ణి చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుణ్ణి చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేదిట. ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి కలిగినటువంటి వాడు, జన్మించినటువంటి వాడు, చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగినవాడు. నేను మీతో మనవి చేశాను, పరదేవతానుగ్రహము కలిగిన వాడొకడు జన్మిస్తే తప్ప అటువంటి శక్తి ఉన్నవాడిని గుర్తించి ఆంధ్రీకరింప చెయ్యడం కూడా సాధ్యం కాదు, అంత తేలికైన విషయమేం కాదు అని. కాబట్టి కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనకంతటికి అధిపతి అయి రాక్షసుల్ని ఎలా దునుమాడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యము కలిగినటువంటి వాడైన వాడు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానమునందుండేటటువంటి తంత్రముల యందు నిష్ణాతుడైనటువంటి వాడు. వాళ్ళు గొప్ప శివభక్తులు ఆ చాళుక్యులందరూ. కాబట్టి వివిధాగమ విహితశ్రముండు, అనేకమైనటువంటి ఆగములు తెలిసిన్నటువంటి వాడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకానొక నాడు సభలో గొప్ప పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం. అందుకని తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. అదే కాదు, మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు. ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే. అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రం ఆపస్తంభసూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుజూచి పరమధర్మ విధుడు వరచాళుక్యాన్వయాభరణుడిట్టులనియ కరుణతోడా. నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో. నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు.